అర్జునుడు యుద్ధంలో బాగా యుద్ధం చేస్తున్నాను అని చెప్పి చిన్న గర్వం రావటాన్ని కృష్ణుడు గమనిస్తాడు. ఇంతలోనే కర్ణుడు ఒక బాణం వేయడంతో అర్జునుడి రథం 3 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. కృష్ణుడు పక్కున నవ్వుతాడు. ఆ హేళన నవ్వుని గమనించిన అర్జునుడు ఇంకా కోపంతో కర్ణుడిపై బాణం వేస్తే కర్ణుడు రథం 6 అడుగులు వెనక్కిపోతుంది. అది చూసిన కృష్ణుడు ఇంకా హేళనగా గట్టిగా నవ్వుతాడు. ఎందుకు బావా అలా నవ్వుతున్నావు అని అర్జునుడు అడిగితే, కర్ణుడు రథం పైన ఒక సామాన్య రథసారథి ఉన్నాడు. నీ రథం పైన అత్యంత బలశాలైన హనుమంతుడు ఉన్నాడు. ప్రత్యేకంగా ఒక భగవంతుడే ఉన్నాడు రథసారథిగా. ఇప్పుడు చూస్తావా అని హనుమంత, నువ్వు ఒక్కసారి వానరులు ఎలా ఉన్నారో చూసిరమ్ము అని చెప్పి హనుమంతుడిని పంపిస్తాడు. కృష్ణుడు యొక్క బలాన్ని ఒక స్పాంజ్ లాగా శరీరాన్ని తేలిక చేస్తాడు. అప్పుడు బాణం వేసి కొడతాడు కర్ణుడు. అర్జునుడి రథం గాలిలోకి తేలిపోతుంది. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది తెలుసుకోవాలి.